కీర్తన 121 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన శ్రమలు ఆయనకి తెలుసు, మన బాధలు ఆయనకి తెలుసు. మనం ఇంకా తల్లి గర్భంలో రూపొందించబడక మునుపే ఆయన మనల్ని చూశాడు. మన దినముల మొత్తం అంతా కూడా ఆయన తన గ్రంథంలో లిఖించుకున్నాడు. నా ప్రియ సహోదరుడా సోదరి, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. ఆయనకు నీ జీవితంలో చేయగలగడానికి అసాధ్యమైనది లేదు. నువ్వు ఆయనకు మొరపెట్టినట్లయితే తప్పక ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ప్రార్థించినట్లయితే తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. మన దేవుడు సహాయం చేయడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడై ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుందని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నా సహాయము సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు నీ వద్ద నుంచే వస్తుంది అంటున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా వానిని విడిపించును అని లేఖనం తెలియజేస్తుంది. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఆపదలున్నా, ఎన్ని అపాయములున్నా, వాటన్నిటి మధ్యలో వాటి నుంచి నేను విడిపించగలిగిన దేవుని వైపుకు తిరుగు, గొప్పగా జీవించు. గాడ్ బ్లెస్ యు.